నువ్వు బీటెక్ అయినా లేకపోతే ఇంకేదైనా ప్యారలల్ డిగ్రీ నీ యొక్క 5 minutes ఆఫ్ వాల్యుబుల్ టైంని ఈ యొక్క వీడియో చూడడానికి అయితే స్పెండ్ చేయి. ఏదైతే కంఫర్ట్ జోన్లో నువ్వు ఉంటున్నావో ఆ యొక్క కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయటకు వచ్చి అసలు నువ్వు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా ఏ విధంగా మారాలి, నీ యొక్క ఎక్స్పెన్సెస్ ఏ విధంగా కట్టుకోవాలి అనేది అయితే నీకు కంప్లీట్గా డీటెయిల్గా అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పవన్స్ కోడ్ హబ్. ఈ రోజు టాపిక్ ఏంటంటే మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఏం చేస్తాం, కంప్లీట్ మన యొక్క బీటెక్ సిరీస్ గురించి, అసలు జాబ్ ఎలా తెచ్చుకోవాలి, జాబ్కి ఏమేమి స్కిల్స్ అవసరం ఉండాలి అండ్ బీటెక్లో అసలు ఎలా ఉంటుంది ఇవన్నీ మనం చూసాం కదా. బట్ దిస్ వీడియో ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అనమాట. ఎందుకంటే అసలు ఈ యొక్క వీడియోలో నువ్వు ఒక బీటెక్ స్టూడెంట్ అయినా లేక వేరే ప్యారల్ డిగ్రీలోనా అసలు నువ్వు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఎలా అవ్వాలి, అంటే అసలు నువ్వు మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి అని మనమైతే డిస్కస్ అనేది చేయబోతున్నాం అనమాట. సో నేను ఈ వీడియో ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వు బీటెక్లో ఉన్నావు అంటే యు ఆర్ 19 or 20 years of old కదా. సో యాజ్ 19 or 20 years of old నువ్వు ప్రతి చిన్న రూపాయికి నువ్వు ఇంటి దగ్గర అయితే డిపెండ్ అవ్వాలి. ఎందుకంటే బీటెక్లో వచ్చావంటే చాలా ఖర్చులు ఉంటాయి అనమాట. లైక్ ఇక్కడ నువ్వు ఎగ్జామ్ ఫీజెస్ కట్టుకోవాలి, ఫ్రెండ్స్, పార్టీస్, పబ్స్, ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకైతే చెప్పడానికి అవసరం లేదనమాట. సో వీటన్నిటిని మనం ప్రతిదానికి మన పేరెంట్స్ అయితే అడగలేం. ఒకనొక స్టేజ్లో ఎలా ఉంటుందంటే మనకే అడగడానికి చాలా గిల్ట్గా ఉంటుంది అనమాట. సో వాళ్ళ ప్రేమతోటి వాళ్ళు ఇస్తారు, బట్ మనం అడగలేమన్నమాట. సో ఈ విధంగా ఉన్న స్టేజ్లో మనం మనీ ఎర్న్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే, లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి అయితే నేను చాలా వేస్ అనేది నేను ట్రై చేశాను అండ్ నౌ ఐఎమ్ ఎర్నింగ్ గుడ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ మనీ అనమాట. సో మీకు కూడా చాలా హెల్ప్ఫుల్ అనేది అవుతుందన్నమాట. సో నేను ఈ యొక్క వీడియోలో ఒక 5 ఐడియాస్ అనేది మీకు షేర్ చేసుకోబోతున్నాను. సో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో మీరైతే నెక్స్ట్ ఫర్దర్గా మూవ్ ఆన్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసింది అంటే ట్యూషన్ అనమాట. సో నేను ట్యూషన్ అని ఫస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే, ఇది చాలా ఈజీ అండ్ ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే నువ్వు ఒక్క రూపాయి కూడా నువ్వు ఇక్కడ ఇన్వెస్ట్ అనేది చేయాల్సిన అవసరం అనేది లేదన్నమాట. సో వెదర్ ఇట్ మే బి ఆఫ్లైన్ ట్యూషన్ ఆర్ ఆన్లైన్ ట్యూషన్, నువ్వు డిగ్రీ ఆర్ బీటెక్ చేస్తావు అంటే నువ్వు ఏదో ఒక సిటీలో అయితే ఉంటావు అనమాట. సిటీలో కాకపోయినా ఏదైనా ఒక టౌన్లో ఉంటావు. సో టౌన్స్లలో ఎలా ఉంటుందంటే, స్టూడెంట్స్ మాక్సిమం స్కూల్ స్టూడెంట్స్ 3:30 లోపు ఇంటికి వచ్చేస్తారు. 3:30 తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ట్యూషన్కి అయితే వెళ్తారనమాట. సో నువ్వు ఇది ఏదైతే ఆపర్చునిటీ ఉందో దీన్ని నువ్వు గ్రాబ్ అనేది చేసుకోవాలంట. సో నువ్వు ఒక్కసారి ఏదైనా ఒక ట్యూషన్లో చెప్పడంలో నువ్వు స్టార్ట్ చేస్తే నీకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ అయితే వస్తాయన్నమాట. నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ చెప్తున్నా అంటే, సో నేను ఎప్పుడైతే ఒక ట్యూషన్ చెప్తున్నానో నాకు చాలా ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ ట్యూషన్లో ఎలా ఉంటుందంటే, నువ్వు డైలీ 1.5 hours నువ్వు టీచ్ చేయాలి అండ్ డైలీ 1.5 hours లాగా ఓన్లీ 5 days per week. అర్థమవుతుందా? అంటే వీక్లీ 5 days, సాటర్డే సండే హాలిడే ఉంటుంది అండ్ డైలీ 1.5 hours. నువ్వు ఒక బీటెక్ స్టూడెంట్ అయినా లేకపోతే డిగ్రీ స్టూడెంట్ అయినా మనకి ఏముంటుంది, 10 to 4 కాలేజ్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ టైం మొత్తం ఖాళీగా ఉంటుంది అనమాట. ఆ యొక్క ఖాళీ టైం మనం ఏదో టైం పాసింగ్కి దానికి దీనికి వాడతాం. అదే టైంని ఒక 1.5 hours అట్లీస్ట్ 1.5 or 2 hours మనం మన పైన ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు ఎవ్రీ మంత్ ఎట్ ద ఎండ్ వాళ్ళపైన వీళ్ళపైన డిపెండ్ అనేది అవసరం లేదనమాట. సో నీకు ఒక్క ట్యూషన్ చెప్పుకుంటే నీకు సింపుల్గా 8 to 10K వస్తుంది అనమాట. సో నీకు ఇంకా మనీ అనేది నీడ్ ఉంటాయి, నువ్వు ఇంక 2 ట్యూషన్ చెప్పుకోవచ్చు. అర్థమవుతుందా? సో నీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి నీకు ఒక మల్టిపుల్ ఆపర్చునిటీస్ వస్తుంది అనమాట. సో నీకు ఇంకా ఆఫ్లైన్ ట్యూషన్ అనేది నీకు అంత మంచిగా అనిపించకపోతే మనకు ఆన్లైన్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో నువ్వు డైరెక్ట్ గూగుల్కి వెళ్ళి ఆన్లైన్ ట్యూషన్స్ అన్ని సెట్ చేసి అక్కడ హోమ్ ట్యూటర్ లాగా లాగిన్ అవ్వు. నీకు ఎప్పుడో ఒకసారి అరే నీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దాన్ని బట్టి నువ్వు అయితే ఫర్దర్ మూవ్ ఆన్ అయితే అవ్వచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ టైం జాబ్ యూ షుడ్ థింక్. సెకండ్ వన్ వచ్చేసి అంటే కంటెంట్ క్రియేషన్ అనమాట. ఎందుకంటే నేను కంటెంట్ క్రియేషన్ కూడా ఒక పార్ట్ టైం లాగా ఎందుకు తీసుకోవాలని చెప్తున్నా అంటే, మనం చూసుకుంటే లాస్ట్ ఒక 3 to 4 years నుంచి ఈ యొక్క కంటెంట్ క్రియేషన్ అనేది భూమిలో ఉందన్నమాట. నెక్స్ట్ 5 to 10 years లో కూడా కంటెంట్ క్రియేషన్ మించి ఏది ఉండదన్నమాట. వెదర్ ఇట్ మే బి సాఫ్ట్వేర్ ఆర్ ఎనీథింగ్ అనమాట. సో నీకు కెమెరా ముందు వచ్చి మాట్లాడే ఒక ఇంట్రెస్ట్ ఉన్నా, నీకు ఏదైనా ఒక టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా, సో జస్ట్ నువ్వు దేని గురించి ఆలోచించకుండా ఈ యొక్క కంటెంట్ క్రియేషన్ అనేది స్టార్ట్ చేయి. ఇనిషియల్ గా నీకు కంటెంట్ క్రియేషన్ లో మనీ అనేది రాకపోవచ్చు అనమాట. లైక్ ట్యూషన్ లాగా కానీ ఇంకా వేరే థింగ్స్, వీడియో ఎడిటింగ్ లాగా కానీ దీంట్లో నీకు దీనిలాగా ఇనిషియల్ గా నీకు అమౌంట్ అనేది రాదు. బట్ ఒకసారి నువ్వు కంటే ఒక పర్సనల్ బ్రాండ్ అనేది నువ్వు బిల్డ్ చేసుకున్న తర్వాత నీకు ఇక్కడ చాలా ఓపెనింగ్స్ అనేది ఓపెన్ అవుతాయి అనమాట. లైక్ అఫిలియేట్ మార్కెటింగ్ అని, బ్రాండ్స్ కొలాబ్స్ అని, గూగుల్ యాడ్సెన్స్ అని, యూట్యూబ్ మానిటైజేషన్ అని, ఇలా చాలా ఓపెన్ అవుతాయి అనమాట. సో ఒక్కసారి నీ బ్రాండ్ బిల్డ్ అయిన తర్వాత ఏ జాబ్ కన్నా ఒక 10x అమౌంట్ అనేది నువ్వు క్రియేట్ చేసుకుంటావు అనమాట. అర్థమవుతుందా? సో ఫ్యూచర్లో ఇది నువ్వు ఒక ఫుల్ టైం జాబ్ కూడా కావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో నువ్వు ఒకవేళ నీకు కంటెంట్ క్రియేషన్ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ స్టార్ట్ యువర్ కంటెంట్ క్రియేషన్ జర్నీ రైట్ నౌ అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అంటే వీడియో ఎడిటింగ్ ఆర్ గ్రాఫిక్ డిజైనింగ్ అనమాట. సో మనం ఇంతకుముందు ఏం డిస్కస్ చేసాం, కంటెంట్ క్రియేషన్ అనేది డిస్కస్ చేసాం. సో ఈ యొక్క కంటెంట్ క్రియేటర్లు ఎంతమంది ఎక్కువైతే ఈ యొక్క వీడియో ఎడిటర్స్కి అంత డిమాండ్ అనేది పెరుగుతుంది అనమాట. ఎందుకంటే ప్రతి కంటెంట్ క్రియేటర్కి వీడియో అనేది ఎడిట్ చేసేంత టైం ఉండదు అనమాట. సో నీ దగ్గర ఒక మంచి వీడియో ఎడిటింగ్ స్కిల్ అనేది ఉంటే ఏం చేస్తారు, నువ్వు డిమాండ్ చేయొచ్చు అనమాట. సో నువ్వు ఇంత ఇస్తే నేను నీ యొక్క వీడియో అనేది ఎడిట్ చేశాను అనమాట. ఎందుకంటే వీడియో అనేది మనకు ఎడిట్ అనేది చేయకపోతే అసలు దాన్ని నువ్వు ఎంత కంటెంట్ ఉన్నా ఒకసారి అది రీచ్ అనేది రాదనమాట. సో మనకు ప్రాపర్ రీచ్ అనేది ఉండాలంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ మనకు ఆ వీడియో అనేది ఎడిట్ అవ్వాలి. సో నీ దగ్గర మంచి ఎడిటింగ్ స్కిల్స్ ఉంటే నీ వల్ల ఈ యొక్క ఛానల్ గ్రో అవుతుంది కాబట్టి పక్క ఆ క్లయింట్ అనేది నీవు ఎంత అడిగితే అంత పే చేస్తారనమాట. సో వీడియో ఎడిటింగ్ అనేది కూడా ఒక మంచి స్కిల్ అండ్ నీకు ఈ యొక్క నీ దగ్గర ఒక మంచి ల్యాప్టాప్ ఉంటే దెన్ నీకు అసలు ఇంకా ఏం అవసరం లేదు. నీకు యూట్యూబ్లోనే చాలా రీసోర్సెస్ అనేవి ఉంటాయి. సో నువ్వు నేర్చుకొని ఫ్రీగా నేర్చుకొని నువ్వు అయితే క్లయింట్స్ని మీట్ అవి నువ్వు ఒక వీడియో ఎడిటింగ్ చేయని కూడా స్టార్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో
అండ్ ఫోర్త్ వన్ వచ్చేసిందంటే ఇంటర్న్షిప్ అనమాట. ఈ యొక్క ఇంటర్న్షిప్ అనేది ఎవరైతే బాగా చదువుతారో అండ్ ఎవరైతే ఇవన్నీ మేము చేయలేము, మాకు స్టడీ రిలేటెడ్ పార్ట్ టైం ఏదైనా ఉంటే చూడండి అంటారు కదా, వాళ్ళకి మాత్రం ఇంటర్న్షిప్ అనేది బెస్ట్ ఐడియా అనమాట. ఎందుకంటే ఇక్కడ ఇంటర్న్షిప్ చేయడం వల్ల ఏమవుతుంది, నువ్వు ఏదైతే కోర్స్ నేర్చుకున్నావో, నువ్వు ఏదైతే స్కిల్స్ నేర్చుకున్నావో ఆ యొక్క స్కిల్స్ అనేది ఇంప్రూవ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, నీకు ఇంతకుముందు మనం పార్ట్ టైం చేస్తే మనకు అమౌంట్ ఎలా వస్తుందో, ఇంటర్న్షిప్ చేస్తే కూడా నీకు స్టైఫండ్ అనేది వస్తుంది అనమాట. అర్థమవుతుంది. ఇక్కడ ఈ యొక్క స్టైఫండ్ అనేది వేరే అవుతుంది, అంటే కంపెనీని బట్టి వేరే అవుతుంది. లైక్ 10,000, 20,000, 30,000, 50,000 వచ్చే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. అంటే బేస్డ్ ఆన్ యువర్ కంపెనీ, బేస్డ్ ఆన్ యువర్ కోర్స్, స్కిల్స్ ఏవైతే ఉన్నాయో నీకు, దాన్ని బట్టి నీకు ఈ ఇంటర్న్షిప్ స్టైఫండ్ అనేది వస్తుంది. అండ్ అసలు ఇంటర్న్షిప్ అంటే ఏంటి, ఇంటర్న్షిప్ ఎక్కడ అప్లై చేయాలి, ఇంటర్న్షిప్ చేయడం వల్ల యూజెస్ ఏంటి, అసలు ఇంటర్న్షిప్ ఏ కంపెనీస్లలో అప్లై చేయాలి, దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో అనేది మనం ఆల్రెడీ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ అప్లోడ్ అనేది చేసామన్నమాట. ఆ యొక్క వీడియో యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. సో ఎవరైతే ఇంటర్న్షిప్ అనేది తెచ్చుకోవాలనుకుంటారో ఆ యొక్క వీడియో అనేది మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసిందంటే ఫ్రీలాన్సింగ్ అనమాట. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే నీ దగ్గర ఏదైనా స్కిల్ ఉందనుకో, ఈ యొక్క స్కిల్ని నువ్వు డైరెక్ట్ క్లయింట్ అంటే డైరెక్ట్ ఎవరైతే దానికి అవసరం ఉందో వాళ్ళతోటి నువ్వు డైరెక్ట్ టైఅప్ అయ్యి నువ్వు ఆ యొక్క ప్రాజెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అంటే ఈ యొక్క ఫ్రీలాన్స్ వర్క్లో నువ్వు ఏ కంపెనీ కింద, ఏ మేనేజర్ కింద, ఎవరి కింద నువ్వు పనిచేయాల్సిన అవసరం అనేది ఉండదు. నీ దగ్గర ప్రాపర్ స్కిల్ ఉందా, డైరెక్ట్ నువ్వు క్లయింట్ తోటి మీట్ అయ్యి నువ్వు డీల్ అనేది మాట్లాడుకొని నువ్వు వర్క్ అనేది చేయొచ్చు అనమాట. సపోజ్ నీకు వెబ్ డెవలప్మెంట్ వచ్చు, అంటే నీకు ఒక వెబ్సైట్ అనేది బిల్డ్ చేయడానికి వచ్చు అనుకో, ఎవరికైతే ఈ యొక్క వెబ్, కొంతమందికి ఈ యొక్క షాప్స్ కానీ లేకపోతే ఏదైనా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసిన వాళ్ళకి వెబ్సైట్ అనేది అవసరం ఉంటుంది. సో నువ్వు వాళ్ళని మీట్ అవుతే నీకు డైరెక్ట్ వాళ్ళు నీతో వెబ్సైట్ అనేది చేయించుకున్నావు, నీకు ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరు ఉండరన్నమాట. సో నువ్వు డైరెక్ట్ వాళ్ళు వెబ్సైట్ చేసి ఇచ్చినందుకు వాళ్ళకు నీకు వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ అనేది ఇస్తున్నారు. సో అంటే ఈ యొక్క వెబ్ డెవలప్మెంటే కాదు, యాప్ డెవలప్మెంట్, గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఇలా చాలా అనేది మనం ఫ్రీలాన్సింగ్ కింద నువ్వు చేసుకోవచ్చు అనమాట. సో యాజ్ అ స్టూడెంట్గా నువ్వు చాలా అంటే చాలా చేసుకోవచ్చు అనమాట. అంతేకాని ఇవన్నీ మనకు మనీ ఏం చేయాలని, నీ యొక్క మనీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క బెట్టింగ్స్లలో కానీ లేకపోతే ఇంట్రెస్ట్లలో కానీ ఇలాంటి మాత్రం అస్సలు చేయకు. ఎందుకంటే అసలు బెట్టింగ్ యాప్స్ అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. అండ్ అసలు దాన్ని మనం ఎంకరేజ్ అనేది అస్సలు అంటే అసలు చేయొద్దనమాట. సో నేను ఇంతకుముందు మీకు ఏవైతే పార్ట్ టైం లాగా చెప్పానో, ఈ యొక్క పార్ట్ టైం అన్నీ నువ్వు అసలు ఏది చేసినా ప్రో లెవెల్లో ఉండాలన్నమాట. అర్థమవుతుంది. నువ్వు ఒక ట్యూషన్ చెప్పినా, లేకపోతే నువ్వు ఏదైనా కంటెంట్ క్రియేషన్ చేసినా, లేకపోతే నువ్వు వీడియో ఎడిటింగ్ చేసినా నీకంటే బాగా ఎవరు చెప్పొద్దు అనమాట. అంటే నువ్వు ఒక పర్టికులర్ టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్లో నీకంటే బాగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయొద్దు అనమాట. నీ యొక్క బీటెక్ 4 years అయిపోయే వరకు నీకంటే ఒక బ్రాండ్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. వెదర్ ఇట్ మే బి ట్యూషన్ కానీ, లేకపోతే ఇట్ మే బి కంటెంట్ క్రియేషన్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ, ఇందులో నీకంటే ఒక బ్రాండ్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. అంటే 4 years ఆఫ్ టైంలో ఒక స్ట్రాంగ్ బ్రాండ్ బిల్డ్ చేసుకుంటే ఆ తర్వాత నువ్వు ఏదైనా డిమాండ్ చేసుకున్నంత అమౌంట్ నీకు అయితే వస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఈ యొక్క పార్ట్ టైం ఎలా ఉందంటే ఇది నీ యొక్క ఫ్యూచర్ బిజినెస్ అవ్వాలన్నమాట. అంటే ఫ్యూచర్లో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ మూమెంట్ నీకు జాబ్ చేయొద్దు అని అనిపిస్తుంది, జాబ్ని వదిలేసుకునే అంత ధైర్యం అనేది నీకు ఈ యొక్క బిజినెస్ అనేది ఇవ్వాలన్నమాట. ఆ విధంగా నీ యొక్క బిజినెస్ని నువ్వు ఇంప్రూవ్ అనేది చేసుకోవాలి. అండ్ నీకు ఇవి కాకుండా ఇంకేమైనా పార్ట్ టైం సంబంధించిన ఐడియాస్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయాలి. ఎందుకంటే మన యొక్క కమ్యూనిటీ మెంబర్స్, మన యొక్క ఛానల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద 5 మేజర్ స్కిల్స్ విచ్ కెన్ మేక్ యూ యాజ్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్. అండ్ ఇంకా చెప్పాను కదా ఇంతకుముందు, మీకేమన్నా ఇవి కాకుండా వేరే స్కిల్స్ అనేది తెలిసి ఉంటే కింద కామెంట్ బాక్స్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఎందుకంటే అది ఇంకా మన కమ్యూనిటీ మెంబర్స్ చాలా మందికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఐ హోప్ దిస్ వీడియో విల్ బి రియలీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. అండ్ ఇంకా మీకు ఏమన్నా పార్ట్ టైం సంబంధించి డౌట్స్ ఉంటే నాకైతే కింద కామెంట్ బాక్స్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ డిఎం అయితే చేయండి. నేనైతే మీకు క్లారిటీ అనేది ఇస్తాను. సో థ్యాంక్ యూ.